హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో పాఠశాల ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు వెల్లండి చంద్రమౌళి స్మారకార్థం పాఠశాల పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ వెల్లండి సత్యనారాయణ నగదు రూపంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలైన అనిత చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. 10వ తరగతి పాఠశాలకు చెందిన గర్ల్స్ నుండి ఫస్ట్ ప్రైజ్ ఎం సౌమ్యకు 8,000 రూపాయలు బహుమతిని అందజేశారు. అలాగే సెకండ్ ప్రైజ్ గర్ల్స్ నుండి ఎం స్ఫూర్తికి 5,000 రూపాయలు బహుమతిని అందజేశారు. పాఠశాల బాలుర నుండి ఫస్ట్ ప్రైజ్ ఎం అరవింద్కు 8,000 రూపాయలు బహుమతిని అందజేశారు. అలాగే సెకండ్ ప్రైజ్ ను కె శ్రీకాంత్కు 5,000 రూపాయల బహుమతిని అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టి రాబోయే 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. లోనర్ వెల్లండి సత్యనారాయణను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వాసుదేవరెడ్డి, ఉపాధ్యాయులు రమణారెడ్డి, లక్కిరెడ్డి వీరారెడ్డి, సువర్ణలీల, మార్కండేయ రమేష్, రాజమౌళి, రాజేందర్, పిడి శ్రీనివాస్, సుభాష్, శ్రీధర్, రజిత, శకుంతల, రమాదేవి, భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెల్లండి చంద్రమౌళి గారి పేరు మీద నేను స్కూలుకు, నా పురిటిగడ్డకు, నా మాతృభూమికి ఏ దేశమైనా ఎందుకు ఆలిడినా మాతృభూమిని ప్రేమించమన్నా అన్నట్టుగా నా మాతృభూమికి ఏదన్నా ఒక చేయాలని, నా ఊరి స్కూల్లో నా వంతు సహాయార్థం చేయాలని ముందుకొచ్చి వారి నాన్నగారి పేరు మీద ఇక్కడ 100 కుర్చీలు దాతగా నిర్వహించి వెల్లండి సత్యం గారు ఇదివరకు 100 చైర్లు ఇచ్చారు. ఆ సందర్భంలోనే మరి 10వ తరగతి పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. మరి ఆ పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరిచి మంచి మార్కులు వచ్చిన వారికి నా వంతు సహకారం ఇస్తా, స్కాలర్షిప్ ఇస్తా, ప్రోత్సాహ బహుమతులు ఇస్తా అని ఆ రోజే అనౌన్స్మెంట్ చేశారు వెల్లండి సత్యం గారు. మరి ఆ చెప్పిన విధంగా మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు స్వదేశానికి వచ్చినప్పుడు మరి నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేసిన ప్రైజ్ను నేను ఇప్పుడు ఇస్తాను మన గుర్తుతోటి, మనందరి మీద ప్రేమతోటి, మన విద్యార్థుల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి వారు ఈరోజు ఆ స్కాలర్షిప్ను కూడా 4 మన స్కూల్ పిల్లలకు, స్టూడెంట్స్కు ఇవ్వడం చాలా గొప్ప కారణం. అంటే ఎంతోమంది ఎన్నో చేసినా కూడా మరి విద్య అనేది పంచుతుంటే పెరుగుతుంది. ఎన్ని దానాలు చేసినా కూడా విద్య కోసం చేసిన ఖర్చు చాలా గొప్పది. అది 10 మందికి కాదు, 1000 మందికి అది చేరువవుతుంది, ఒక ఆదర్శం అవుతుంది. ఎన్ని చేసినా కూడా మనం అన్నదానం చేస్తే ఒకరోజు తింటారు, అది మర్చిపోవడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత. కానీ విద్యాదానం చేస్తే దాన్ని పంచుకుంటూ పోయినా కొద్దీ 1000 మందికి, 100 మందికి, లక్షల మందికి చేరువవుతుంది. ఆ విద్యను ఎంత పంచితే అంత పెరుగుతుందని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అంటే అలాంటి విద్యను మనం పంచుకుంటూ పోతే చాలా మన అభివృద్ధి దేశంగా మనం ఘనంగా మనల్ని ఆదర్శం చేసుకొని ఇంకా చాలామంది ఎదిగే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం, మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా చక్కగా చదివి మళ్ళీ 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, మళ్ళీ చక్కగా చదువుకోండి. మంచిగా ఎవరో ఒకరు దాతలు వస్తారు, మళ్ళీ అప్పుడు స్కాలర్షిప్లు ఇస్తారు. ఇప్పటికే వజ్రోత్సవాల్లో చాలామంది దాతలు, 75 సంవత్సరాల చరిత్రలో ఉన్న ఈ స్కూల్లో ఎంతోమంది దాతలు ఎన్నో రకాలుగా సహకారం అందించారు. అంటే ఎంత చక్కగా అంటే ప్రతి విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు రాసుకునే ప్యాడ్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళకు ఈ వెలితి ఉండద్దు, ఈ స్టూడెంట్కి ఈ వెలితి ఉండద్దు అనే విధంగా మరి ప్రతి క్లాస్ రూమ్ను కూడా మనం అందంగా అలంకరించుకున్నాం. మరి ఆ వజ్రోత్సవాలకు కానివ్వండి, ఈ స్కూల్కు కానివ్వండి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ఈరోజు ఈ స్కాలర్షిప్ అందిస్తున్న సత్యం గారికి, దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పిల్లలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా స్ఫూర్తిగా చాలా చక్కగా వాళ్ళు విద్యలో కనబరచాలని, మరి అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమానికి అనుగుణంగా కూడా మీ ప్రతిభను కనబరుస్తూ మరి అంది వచ్చిన అవకాశాన్ని మీరు పుణికిపుచ్చుకుంటూ ప్రతి దాంట్లో కూడా ఆటల్లో కానివ్వండి, క్విజ్లో కానివ్వండి, దేంట్లోనైనా పాటలు, ఆటలు అన్నిట్లలో మన పార్టిసిపేట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకా ఎంతో చక్కగా మనం ఆ విద్యలోనూ ప్రతి దాంట్లోని యాక్టివిటీలోనూ ముందుకెళ్ళి మంచి ఈ స్టూడెంట్గా మనం పేరు తెచ్చుకోగలుగుతామని, మరి మన ఆ స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సహజంగా వాడైతే నిజంగా భాషను అంత స్పష్టంగా
ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తే మేము ఆ ప్రోగ్రాంలు కూడా చూస్తాము. ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్సులు ఆ కలర్ కనపడుతుంది కానీ మన అసలు ఒరిజినాలిటీ కనపడకుండా చేస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలు అప్పటికప్పుడు 2 నిమిషాలలో డ్యాన్స్ చేస్తారు. నాటికే వేసిన వాళ్ళకి కానీ మంచి సాంగ్ పాడిన ఆ చిట్టి తల్లులకు, ఇప్పుడు డ్యాన్స్ చేసిన పిల్లలకు నిజంగా మాకు వెల్కమ్ చెప్పిన పిల్లలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు కానీ మనం చాలామంది మంచి మంచి పనులు చేసిన వాళ్ళని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరో అవసరం లేదు, మన స్కూల్లో చదివి మన మిత్రులు మన ముందే ఉన్నారు. సత్యం గారు కష్టపడి జాబ్ చేసి ఆ రోజు వజ్రోత్సవాలలో సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చి మీ బహుమతులు మీకు ఇవ్వాలి అంటే ఒక మాట మీద మనిషి ఉండాలి. అలాగే తల్లి, ఈ స్కూల్లో చదివే పిల్లలకు ఏ లోటు వచ్చినా మేమున్నామని భరోసా మేము ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. అలాగే దాదాపు 6-7 సంవత్సరాలు ఈ పాఠశాల ప్రాంగణంలో చదువుకున్న దాన్ని ముఖ్యంగా నాకు మా ఇంటికి వెళ్ళినంత హ్యాపీగా ఉంటుంది ఈ స్కూల్కి వస్తే. అలాగే ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లో ప్రజాప్రతినిధిగా నేను ఎన్నిసార్లు వచ్చానో నాకో తెలియదు. పొలిటికల్గా వచ్చినాక నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈ స్కూల్లో ప్రోగ్రాం అనగానే టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పిల్లల కోసం నేను వస్తాను. మరి ఈరోజు మనం ఈ సందర్భంగా తను అలాగే కష్టపడి చదువుకున్న పిల్లలు ఈరోజు ఆ బహుమతి అందుకోబోతున్న పిల్లలకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నానా అత్యంత శక్తివంతమైనది ఈ రోజులలో విద్య. గన్ను కన్నా పెన్ను గొప్పదన్నారు. ఎన్ని బుల్లెట్లున్నా కూడా గన్ను కొంతసేపటికి పేల్చుతూ ఉంటే అయిపోతుంది, కానీ విద్య అనేది ఎంత ఇస్తే అంత పెరుగుద్ది. కాబట్టి మీరంతా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ And I would like to say this, and I wish them good luck for their future endeavors, and also I want them to be very successful in their future journey. Going back to this, again, this is just a beginning. ఇది మొదలు మాత్రమే. మిగతా స్టూడెంట్స్ కూడా ఇలాగే కష్టపడి చదవండి, మీ టీచర్ చెప్పింది ఫాలో అవ్వండి, మీ అమ్మా నాన్నలు ఏం చెప్తారో విని వాళ్ళ అడుగుజాడలో నడవండి. ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్తారు. ఎప్పుడైతే మీరు టీచర్ని చెప్పింది వినగలుగుతారో, వాళ్ళు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదవగలుగుతారో, అమ్మ నాన్నలు చెప్పినప్పుడు విని వాళ్ళ అడుగుజాడలో మీరు నడుస్తారో, మీరు ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. ఎవరైతే ఈ రెండింటిని మర్చిపోతారో వాళ్ళు ముందుకెళ్ళలేరు, సక్సెస్ కారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే బయట ఏం జరుగుతుంది, మూవీసా, సెల్ ఫోన్సా, లేకపోతే ఏంటి ఆటలు ఆడాలా, ఎంటర్టైన్మెంటా అంటే ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి వీటి వెనుక పడుతున్నారు. అది ఇంపార్టెంట్ కాదు, అది ఉండాలి. కానీ అది ఎంతవరకు ఉండాలి అనేది ఒక టీచర్స్ తర్వాత పేరెంట్స్ మాత్రమే చెప్పగలుగుతారు, మీకు ఎవరు చెప్పలేరు. తర్వాత థర్డ్, ఫ్రెండ్స్ అంటే ఎన్నో రకాల ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, కొంతమందిని మిమ్మల్ని వెనక్కి కూడా తీసుకెళ్తారు. సో మీరు మీ జాగ్రత్తలో ఉండి ఎలాంటి ఫ్రెండ్స్ని చూజ్ చేసుకుంటారు, ఎలాంటి గురువుని చూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడి చదవండి. కష్టపడి చదివిన ప్రతి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. దేర్ ఈజ్ నో ఈజీ వే టు గెట్ ఇన్ టు సక్సెస్. దేర్ ఈజ్ నో bypass road. You have to work hard. You have to sacrifice some of your time. You have to put 100% of your effort. Then only you see the success. Otherwise, there is no success at all. So please give 100% of yourself. Try to think what you can do differently, what you can think out of the box, how you can be better than what you don't want to do it. So if you think forward, definitely you will know what you want to do it. Set yourself a goal, what you want to be. Not everybody can be an engineer. Not everybody can be a doctor. Not everybody can be a businessman. But if you choose a goal, if you set a goal yourself, definitely you will be there someday. But if you don't set a goal, you don't have a focus. Your mind will be wondering what to do. But if you set a goal, talk to your teachers, talk to your parents. They are there to support you. If you want to be an engineer,
Go and talk to your teacher. How I can be engineer. If you want to be a doctor, go and talk to your teachers. How you want to be a doctor. What can they do? How they can help you. Same thing with your parents as well. Not every parent is rich. Not every parent is a poor. But they can at least guide you what you can be. They will support you. My parents are not rich. నేను చదువుకునేటప్పుడు ఎన్నో కష్టపడ్డాను కూడా ఎరవైనా పల్లెలు కొట్టిన బట్ టుడే మై పొజిషన్ ఇస్ దిస్ వై బికాస్ ఐ సెట్ మై సెల్ఫ్ ఎ గోల్ వాట్ ఐ వాంట్ టు బి ఇఫ్ యూ డు నాట్ సెట్ యువర్ గోల్ యువర్ మైండ్ విల్ నాట్ వర్క్ విల్ నాట్ సపోర్ట్ and also your parents also will not support because they don't know what you want to be, right? So think yourself, okay, what you want to be, because this is the time you need to decide yourself where you want to be. And especially I encourage all the 10th graders, you are going into the intermediate, that means you are trying to choose your path, right? You want to be taking the MPC, BPC, whatever it is, right? This is the time you need to look at yourself, what you want to choose, what you want to be, and where you can be successful. So talk to your teacher, talk to your parents based on your strength. Every student has some strength. Don't think that you don't have a strength. You have a strength. You have a will. You can do it. But you need some support. You need somebody to motivate to get there. So how can you get that? Speak up yourself. చేయడానికి ఎంతో సహాయపడతారు. బట్ ఆ ఇనిషియేటివ్ మీ దగ్గర నుండి రావాలి. అది ఎవరి దగ్గర నుండి రాదు. మీ పేరెంట్స్ ఫోర్స్ చేసినా మీరు సక్సెస్ కాలేరు. మీరే ఆలోచించుకోవాలి, మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు, మీ ఫ్యూచర్ ఏంటి. ఐ కెన్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మా నాన్నకి నేను డాక్టర్ కావాలనండి. సో నాకు ఎప్పుడు డాక్టర్ కావాలని లేదు. కానీ మా నాన్న ఏం చేసిండంటే, అరే నువ్వు మా దాంట్లో ఎవరు డాక్టర్ లేరు, నువ్వు డాక్టర్ చదువుకోవాలి అనేసి నా 10th కాగానే ఆయన ఫోర్స్ తోటి నన్ను బైపీసీ వేశారు. కానీ నా మైండ్ అసలు ఎప్పుడు కూడా డాక్టర్ అనే మైండ్ సెట్ లేదు నాకు. సో మాకప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ 30 days గ్రేస్ పీరియడ్ అనమాట. 30 daysలో దెన్ యూ కెన్ చేంజ్ యువర్ గ్రూప్. సరే చూద్దాం అసలు బైపీసీ అంటే ఏంటనేది. ల్యాబ్ జరుగుతుంది ఫస్ట్ వీక్లో. వచ్చేసి ఇది నాకు కాదు, ఐ వాంట్ బి ఇంజనీర్. ఇమీడియట్గా వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసి నేను ఎంపీసీ మార్చుకున్నా. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు, టు బి హానెస్ట్. నేను సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు నేను ఎంపీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సక్సెస్ కావాలంటే మీ మైండ్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీ మైండ్ మీకు ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఓకే, లిసన్ టు యువర్ సెల్ఫ్, లిసన్ టు యువర్ టీచర్, లిసన్ టు యువర్ పేరెంట్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు మేక్ అ డెసిషన్. You are going to be setting yourself a goal. If you do not decide now, you will never decide. So this is the time for you guys to choose what you want to be. This is not for just for 10th graders. This is for everyone. Because if you know your strengths, for example, somebody may be very good at math. Somebody may be very good at science. Someone may be very good at social. That person can be a very good politician. That person can support community. They can lead the even states. They can lead the countries. They can be very good leaders. They can motivate the communities. So it's not that engineer ainanta maatrana goppa, doctor ainanta maatrana goppa kaadu. Everybody is equal one way or other. You have to respect that. Every profession, wherever you are, you will be very well respected. Whatever it is, what position you are in, it doesn't matter. But what is it matters is, what is your position, how you are helping community, how you are helping your near and dear community.
So that's very important. So with this, I would like say, I will continue to reward the students who are again comes first and 10th and the second grade. And this time, okay, again, I did not want to disclose that amount, but now anyway, that was opened up. So next year, you will be getting, not next year, this year, right? Okay. This year, okay. The first prize you are getting 10,000 rupees. That's good. Yeah. Second prize, 7,500. Okay. So this is, I am giving you a challenge, okay? Who wants to win this? Okay, set yourself a goal. You will be successful, but, okay? But you have to set yourself a goal. It's very, very important for you guys, okay? Again, thank you very much for giving me an opportunity. And also, last but not least, I would like to thank my dearest friend Venkanna to stand behind me, helping me